सर्विस देना अपॉइंटमेंट लिया अपॉइंटमेंट नहीं ऑनलाइन बुक करना है बुक करना है क्या ऑनलाइन बुक करके भेजता हूँ बुक करो चेक करके కానీ బస్సే కొంచెం దొరుకుతుందో లేదో డౌట్. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్. అండ్ ఈరోజు విశేషం ఏంటంటే ఈరోజు మా స్కూటీ అయితే సర్వీస్కి ఇవ్వాలి అనమాట. సో నార్మల్గా మా అన్నయ్య సర్వీస్కి ఇస్తుండే, సో ఈ టైం నేను సర్వీస్కి ఇవ్వబోతున్నా. అది ఎక్కడ అనేది కూడా కరెక్ట్ నాకు తెలియదు, గూగుల్ మ్యాప్స్ చూసుకొని వెళ్ళాలన్నమాట. అది ఎంతో దూరం కాదు, దగ్గరే. నార్మల్గా మా అన్నయ్య ఇచ్చేవాడు, కానీ మా అన్నయ్య ఆఫీస్ ఉంది కాబట్టి ఈరోజు నేను పోయి సర్వీసింగ్కి ఇవ్వబోతున్నా. ఫస్ట్ మా అన్నయ్యని బస్ స్టాప్ దగ్గర అయితే డ్రాప్ చేసిన తర్వాత సర్వీస్కి ఇద్దామని అనుకుంటున్నా. సో మా అన్నయ్యని అయితే డ్రాప్ చేసా, ఇప్పుడు ఇక స్కూటీ సర్వీస్ ఇవ్వడానికి ఇవ్వాలి. సో చలో. सर्विस देना अपॉइंटमेंट लिया अपॉइंटमेंट नहीं ऑनलाइन बुक करना है बुक करना है क्या ऑनलाइन बुक करके भेजता हूँ बुक करो चेक करके 4417. సో గైస్, ఇక్కడికి వచ్చినాక బుక్ చేసుకోవాలంట. సో నేనైతే బుక్ చేసుకున్నా. ఇక లోపలికి వెళ్ళడానికి 2 minutes అన్నాడు. సో చూద్దాం. ఇంకా చాలా దూరం నడచాలి బస్ స్టాప్. ఇంకా ఒక 100 meters 150 meters నడచాలి. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి బస్సు ఎక్కి ఇంటికి వెళ్ళాడమే, కానీ బస్సే కొంచెం దొరుకుతుందో లేదో డౌట్. G3 బస్సు ఉంటే డైరెక్ట్ కొంచెం ఇంటి దగ్గరికి వెళ్ళొచ్చు. సైడ్ ఇట్లా మాట్లాడతాం కదా వీడియోలో మాట్లాడేటప్పుడు చాలా మంది వస్తారనమాట. వాళ్ళు సడన్ గా నచ్చినప్పుడు మనం మాట్లాడితే ఏం మాట్లాడుతున్నాను అనేది నేను మర్చిపోతాను. అదనమాట. ఈ ఎక్విప్మెంట్ మొత్తం తీసుకొని వెళ్తుంటే ఎలా ఉందో తెలుసా? ఇలా మొత్తానికి ఇంటి దగ్గరికి అయితే వచ్చేసా. కొంచెం ఆకలి కూడా వేస్తుంది, నడిచి కాళ్ళు కూడా కొంచెం లైట్గా పెయిన్ అవుతుంది. సో ఫైనలీ వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ కలుస్తాం. బాయ్ బాయ్. నా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకొని ఇక కాసేపు అయితే రెస్ట్ తీసుకొనేసా. ఇక తర్వాత వాళ్ళే కాల్ చేశారనమాట, బండి అయితే రెడీ అయింది, సో మీరైతే తీసుకెళ్ళొచ్చు అని. సో ఇక నాకు మళ్ళీ నడుచుకొని వెళ్ళడానికి ఓపిక కూడా లేదు. సో నేనైతే ర్యాపిడో బుక్ చేసుకొని ఇంకా షోరూమ్ దగ్గరికి అయితే బయలుదేరిపోయాను. ಅಣ್ಣ ಗಾಡಿ ತಗೋಬೇಕು. ವೆಹಿಕಲ್ ಓನರ್ ನೇಮ್ रियाज. रियाज. ओके, आप गाड़ी लेके जा रहे हैं उसके लिए वो आप लेते हैं क्या? थैंक यू भैया, थैंक यू సో మచ్. సో గైస్, మొత్తానికి సర్వీసింగ్ అయితే అయిపోయింది, మన బండి మనకి ఇచ్చేసినారు. సో ఇక లేట్ చేయకుండా డైరెక్ట్ ఇంటికి అయితే బయలుదేరిపోతున్నాం. ఇంటి దగ్గరికి వెళ్ళి మళ్ళీ వద్దాం. ఫైనలీ గైస్, ఇంటికి అయితే వచ్చేసాం. ఈరోజు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, నార్మల్గా వ్లాగింగ్ చేస్తాం కదా, ఈ బయటికి వెళ్ళి వ్లాగింగ్ చేసేటప్పుడు చాలామంది మనుషులు ఉంటారు. మనం కరెక్ట్గా ఏదైనా ఒక టాపిక్ ఇట్లా మాట్లాడుతూ ఉన్నప్పుడు వాళ్ళు వస్తున్నప్పుడు మనం ఏం మాట్లాడాలి అనేదే మర్చిపోతాం. మనం మాట్లాడుతున్న టాపిక్ కూడా మర్చిపోతాం. మన కెమెరా కూడా ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తుంది.
అలాగే ఈరోజు కూడా అయిందనమాట. సో మీకు కనుక ఈ బ్లాగ్ నచ్చినట్లయితే సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.